పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గ్రూప్ 1 ఆస్పిరెంట్ ప్రత్యుషతో ఉన్నాము. ప్రభుత్వం ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదని చెప్తున్నారు. మరి వీళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు అని తెలుస్తుంది. మరి ఏంటి, మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వము నిరుద్యోగుల వల్ల వచ్చిన ప్రభుత్వం. మా నిరుద్యోగులు ఇంటింటికి వెళ్ళి బస్సు యాత్రలు ర్యాలీలు చేస్తే వచ్చిన ప్రభుత్వం. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అతాపతా లేదు తెలంగాణలో గత 10 years నుంచి. సో ప్రభుత్వం అప్పుడు రేవంత్ రెడ్డి గారు మాకేం చెప్పారంటే, మీరు ఒక పూట పొట్టగట్టుకుంటే మనం అందరం సంతోషంగా హాయిగా ఉండొచ్చు తర్వాత అని చెప్పారు ఓపెన్లీ. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు. ఇప్పటి వరకు నిరుద్యోగులను ఒక్కసారి కూడా పిలిచి సమావేశం పెట్టలేదు. ఒక ప్రజాభవన్లో వెళ్ళి అక్కడ ఒక అప్లికేషన్ ఇవ్వండి, మేము అన్నీ సార్ట్అవుట్ చేస్తామంటారు. కానీ అక్కడికి వెళ్తే మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. అసలు పట్టించుకునే నాదుడే ఉన్నాడు అక్కడ. మనం ఏమన్నా ఇచ్చామనుకోండి రిప్రజెంటేషన్స్ కింద పడేస్తూ ఉంటారనమాట. అంటే ఐ హ్యావ్ ఆల్ ద ప్రూఫ్స్. ఈవెన్ పేపర్లో కూడా చాలాసార్లు వచ్చింది. జనాలు వెళ్ళి కాలు మొక్కుకుంటూ మాకు ఇది చేయండి అది చేయండి అని అడుగుతున్నారు అక్కడ. నాట్ ఓన్లీ నిరుద్యోగులు సమస్యలే కాదు, అసలు ఏది కూడా మీరేం చేయలేదు ప్రభుత్వం వచ్చాక. అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే ప్రియాంక గాంధీ గారు ఉన్నారో 2 lakh బేరోజ్గారీ ఇస్తాము అని చెప్పారు. అంటే 2 lakh బేరోజ్గారీ ఇస్తామని చెప్పినందుకే కదా కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓట్లేసారు నిరుద్యోగులు. కానీ ఇప్పుడు 2 lakh బేరోజ్గారీ కాదు కదా, కనీసం ఒక 10,000 కూడా ఇవ్వలేదు. ఏవైతే 6,000 11,000 ఇచ్చారో 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే నిరుద్యోగులకు ఇస్తామన్నారో అవి ఇప్పటివరకు ఇవ్వలేదు. అసలు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఇచ్చినవే. ప్రభుత్వం వచ్చి కూడా ఎన్ని సంవత్సరాలు అయింది? ఆల్రెడీ 1 year అయిపోయింది, 1.5 year ఇప్పుడు. కానీ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ లేదు. వీళ్ళే నోటిఫికేషన్స్ ఇస్తారు, ఇందులో వీళ్ళే ఏదో ఒక లూప్ పెడతారు. దాని గురించి మళ్ళీ కోర్టులకు వెళ్తే మాకేం జస్టిస్ జరగదు. అంటే ఏంటి, ఇంకెవరిని వెళ్ళి అడగాలి? అంటే నిరుద్యోగుల సమస్యలు ఇంతేనా? అసలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆయన మార్చేశారు మహేందర్ రెడ్డి గారిని. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవోలు తీసుకొని వస్తారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నచ్చినట్టు ఎగ్జామ్ పెడతారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని మేము చెప్పలేదు. రేవంత్ రెడ్డి గారు మీకు ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. కానీ ఎక్కడుందా జాబ్ క్యాలెండర్? అసలు నోటిఫికేషన్స్ ఎక్కడున్నాయి? ఇప్పటివరకు ఎస్ఐ కానిస్టేబుల్ కానీ జీపీఓ వాళ్ళు కానీ దిల్సుఖ్ నగర్లో అసలు ఏమనుకుంటున్నారు? అశోక్ నగర్లో స్టూడెంట్స్ మీరు చూసినట్టయితే అన్న ప్రతిరోజు 5 rupees భోజనం తింటారు. సెంట్రల్ చిక్కడపల్లి లైబ్రరీలో ఉండి చదువుకుంటుంటే, ఉస్మానియా క్యాంపస్లో అయితే ఇంకా తెల్ల జుట్టు వచ్చేసింది చాలామందికి. అంటే ఇంకా ఎప్పుడు వీళ్ళ లైఫ్ బాగుపడుతుంది? వీళ్ళకి ఏం అర్థమవుతుంది? మొత్తం ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని రోజుల నుంచి, ఎన్ని నెలల నుంచి ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు? గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము నోటిఫికేషన్ రాలేదని ఈ ప్రభుత్వం తీసుకొచ్చుకున్నాం, హానెస్ట్లీ స్పీకింగ్. సో ఈ ప్రభుత్వం కూడా ఎందుకు తీసుకొచ్చుకున్నాము అంటే, మేము మీకు 1 yearలో 2 lakh జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తామని ఆడ పైనున్న రాహుల్ గాంధీ గారు ఉంటారు కదా, ఆయన వచ్చి చెప్పినందుకు. ఆయన ఏదైతే పట్టుకొని తిరుగుతాడు కదా సంవిధానం పట్టుకొని, సోషల్ జస్టిస్ అని అదని ఇదని. అండ్ వన్ థింగ్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ఈ అంత డ్రామేబాజ్ ఉంటుంది కదా, ఈ సంవిధానం పట్టుకొని నేను అది చేస్తా ఇది చేస్తా అని, అది ఇట్ డజంట్ హ్యాపెన్ ఇన్ తెలంగాణలో. అవి ఏమి జరగవు. తెలంగాణలో కాన్స్టిట్యూషన్ వయోలేషన్ క్లియర్గా కనిపిస్తుంటుంది, అయినా కూడా ఎవ్వరు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు అంటే, రాహుల్ గాంధీ నామకే వాస్తే హీస్ అన్ అపోజిషన్ లీడర్ అంతే. సో హీ డోంట్ వాంట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టాకింగ్ అబౌట్ హిమ్. సో వన్ థింగ్, ప్రియాంక గాంధీ గారు చెప్పారు కదా, మేము 2 lakh బేరోజ్గారీ ఫస్ట్ ఇయర్లో ఇవ్వకపోతే మమ్మల్ని మీరు అవసరం లేదు, మళ్ళొకసారి మమ్మల్ని మీరు ఎలక్ట్ చేసుకోకండి అని. మేడం హ్యాస్ టు థింక్. అసలు చెప్పాలంటే అసలు మాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా లేదు. మీకు తెలుసు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత వ్యతిరేకం అనేది వచ్చిందో బికాస్ ఆఫ్ దిస్ నిరుద్యోగుల సమస్యనే. అసలు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, ఇప్పుడు కాదన్నా 8 months అంటే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ అంతే, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా అంతే. సో ఇప్పుడైతే మాకు ఏ నోటిఫికేషన్స్ అయితే లేవు. సో ఆ నోటిఫికేషన్స్ కావాలని మేము అంటే వీఆర్ ఒక అజిటేషన్ పెట్టుకున్నాం. అజిటేషన్ అని కూడా అన్న ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాము, నిరుద్యోగుల మహాగర్జన అని చెప్పేసి. ఈ నిరుద్యోగుల మహాగర్జనకి స్వచ్ఛందంగా ప్రతి ఒక్క నిరుద్యోగులు రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అంటే నోటిఫికేషన్ ఇస్తా మీరు హ్యాపీయా? జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఇస్తా అంతే కదన్నా, నోటిఫికేషన్స్ కోసమే ఇదంతా మేము చేసేది. జాబ్లు వస్తే ఇన్ని సంవత్సరాల నుంచి చిక్కడపల్లి లైబ్రరీలో, ఉస్మానియా యూనివర్సిటీలో, అశోక్ నగర్ రోడ్లలో, దిల్సుఖ్ నగర్లో ఉన్న పేద విద్యార్థులు కానివ్వండి, స్టూడెంట్స్ వాళ్ళ సమస్యలు తీరిపోతాయి కదా. అంటే మీరు ఇంతకుముందు చెప్పారు నోటిఫికేషన్ వచ్చినాక మళ్ళీ కోర్టులో కేసు పడుతుంది, మళ్ళీ వెనుకకి తీసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ఇలాంటి ధర్నాలు చేసిర్రు, మళ్ళీ ప్రభుత్వం నోటిఫికేషన్ వేస్తుంది, మళ్ళీ కోర్టుకు వెళ్తుంది, మళ్ళీ ఇట్లనే జరుగుతుంది. మరి అప్పుడు పరిస్థితి ఏంటి మీ అందరిది? అందుకే ఎటువంటి లూప్ లేకుండా పెట్టండి అంటున్నాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానన్నా, Group 1 తీసుకుందాము. Group 1లో ఒక జీవో తీసుకొచ్చారు 29 అని. అసలు 29
వల్ల రిజర్వేషన్స్ అనేవి ఫాలో అవ్వట్లేదు గ్రూప్ 1 ఎగ్జామ్లో. అసలు తీసుకొచ్చింది వాళ్ళే, అందులో రిజర్వేషన్స్ ఫాలో అవ్వలేదనే సంగతి వాళ్ళకి తెలుసు. మీరు చూసుకుంటే అయితే లాస్ట్ ఇయర్ జూన్లో నుంచి ఇప్పటి వరకు మేము అది చేస్తూనే ఉన్నాం. ఇంకా కోర్టులో కూడా మా కేసెస్ నడుస్తున్నాయి. కానీ ఈవెన్ దో లైక్ మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళకు తెలుసు, ఢిల్లీ వాళ్ళకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ డే. సో చాలా మంత్స్ నుంచి దీని గురించి పోరాడుతున్నాం. తెలిసినా కూడా నజర్ అందాజ్ చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. ఈ మొత్తం అది మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ని మొత్తం అంటే వాళ్ళకు ఏం జరగొద్దు, వాళ్ళంతా లాస్లోకి వెళ్ళిపోవాలి అంతే కదా. ఆ మెంటాలిటీ ఉంది కాబట్టే కదా నువ్వేం చేయట్లేదు. నీకు నిజంగానే అందరికీ అన్ని కమ్యూనిటీస్ వాళ్ళకు న్యాయం చేయాలనుకున్నప్పుడు నువ్వు అందరికీ అనుకూలంగా తీసుకొని వస్తావు. వాళ్ళకి ఏం తెలుస్తుంది అన్న, పోయి ఏసీ రూమ్లో కూర్చునే వాళ్ళకి ఏం తెలుస్తుంది మా బాధలు అనేవి. ఆ లైబ్రరీల కింద వర్షం పడుతుంటే మొత్తం తడుస్తారు వాళ్ళు, అక్కడ పోయి కూర్చుంటే తెలుస్తుంది వాళ్ళకి. ఏసీలో కూర్చునే వాళ్ళకి అర్థం కాదు, ఓట్లు వేయించుకున్న వాళ్ళకి. నాట్ ఓన్లీ ముఖ్యమంత్రి గారు, అక్కడ ఉన్న ఎవరైతే వేరే వాళ్ళు ఉంటారు కదా, మినిస్టర్స్ కానివ్వండి, ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఐ డోంట్ థింక్ సో దే ఆర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు బీ సిటెడ్ అక్కడ. నిజంగా వాళ్ళు ఆ ప్లేస్లో ఉన్నారు అంటే మా ఓట్లేసిన వాళ్ళకి ఏదైనా ఒకటి చేయాలి. వాళ్ళు మాకేం చెయ్యట్లేదు. సో నేను స్టూడెంట్స్ని ఈ ప్లాట్ఫామ్ నుంచి స్టూడెంట్స్ మాత్రమే కాదు, హూ ఎవర్ మా ప్రాబ్లమ్స్ కనిపించిన వాళ్ళు ఉంటారు చాలా. మిగతా ప్రతిపక్ష పార్టీలు, మిగతా స్టూడెంట్ యూనియన్లు అందరినీ ఇన్వైట్ చేస్తున్నాము. స్వచ్ఛందంగా మీరే రండి, వచ్చి మాకు మద్దతు తెలపండి, మాకు సహాయం చేయండి. ఈ జాబ్ నోటిఫికేషన్స్ వస్తే చాలామంది లైఫ్ బాగుపడుతుంది, వాళ్ళ పేరెంట్స్ లైఫ్ బాగుపడుతుంది. సో ఎవ్రీవన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు జాయిన్ us on 20 June at Dharna Chowk.